ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం డిస్క్ స్కెడ్యూలింగ్ అండ్ డిస్క్ స్కెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఆపరేటింగ్ సిస్టమ్ లోని ఇదే లాస్ట్ టాపిక్ అన్నమాట. ఫస్ట్, డిస్క్ స్కెడ్యూలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంది అనుకోండి, ఆ ప్రాసెస్ కి ఖచ్చితంగా 2 టైమ్స్ ఉంటాయి. ఒకటి CPU టైం, ఇంకోటి ఇన్పుట్ అవుట్పుట్ టైం. ఇన్పుట్ అవుట్పుట్ టైం కావాలంటే ఏం చేస్తుందంటే, ఇన్పుట్ అవుట్పుట్ టైం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ని రిక్వెస్ట్ చేస్తుంది డిస్క్ ని యాక్సెస్ చేసుకోమని చెప్పి. ఇలా జరుగుతున్నప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ అనేది ఏం చేస్తుందంటే, ప్రాసెస్ అనేవి ఏవైతే జరుగుతున్నాయో ఆ ప్రాసెస్ అన్నిటిని కూడా ఒక ట్రాక్ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆ ట్రాక్ లోంచి కరెక్ట్ ఒక ఆర్డర్ ని తీసుకుంటుంది అనమాట. ఆ ఆర్డర్ ప్రకారంగా రిక్వెస్ట్ ని సర్వ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతటిని మనం డిస్క్ స్కెడ్యూలింగ్ అంటాం. ఈ డిస్క్ స్కెడ్యూలింగ్ లోని కొన్ని టర్మ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ సీక్ టైం. ఈ సీక్ టైం అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉందనుకోండి, ఆ ప్రాసెస్ అనేది డిస్క్ లో సేవ్ అయింది. అలా సేవ్ అయ్యాక మనం రీడ్ కానీ రైట్ కానీ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడానికి రిక్వెస్ట్ పంపించాం. ఆ రిక్వెస్ట్ పంపించాక అది డిస్క్ లో ఎక్కడుందో లొకేట్ చేస్తుంది కదా, ఆ ప్రాసెస్ ని మనం సీక్ టైం అంటాం. సెకండ్ వన్ రొటేషనల్ లాటెన్సీ. ఈ రొటేషనల్ లాటెన్సీ అనేది ఏంటంటే, ఇది ఒక డిజైర్డ్ సెక్టర్ అనమాట. మనం అనుకున్నది ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు దానంతటది రొటేట్ అవుతూ ఎక్కడి వరకు రొటేట్ అవ్వాలి అంటే, అక్కడ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ అయ్యే వరకు రొటేట్ అవుతూ ఉంటుందన్నమాట. దీన్ని రొటేషనల్ లాటెన్సీ అంటాం. నెక్స్ట్ వన్ ట్రాన్స్ఫర్ టైం. ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో దాన్ని ట్రాన్స్ఫర్ టైం అంటాం. నెక్స్ట్ వన్ డిస్క్ యాక్సెస్ టైం. ఈ డిస్క్ యాక్సెస్ టైం ని ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే, డిస్క్ యాక్సెస్ టైం ఈక్వల్స్ టు రొటేషనల్ లాటెన్సీ ప్లస్ సీక్ టైం ప్లస్ ట్రాన్స్ఫర్ టైం. ఈ త్రీటిని కంబైన్ చేస్తే వచ్చింది డిస్క్ యాక్సెస్ టైం. నెక్స్ట్ వన్ డిస్క్ రెస్పాన్స్ టైం. ఈ డిస్క్ రెస్పాన్స్ టైం అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ అవ్వాలనుకోండి, సో దానికోసం మనం కొంత టైం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఆ వెయిట్ చేసిన టైము మనం దానికోసం అయితే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి మనం పూర్తిగా స్పెండ్ చేసిన టైం ఉంటుంది కదా, దాన్ని డిస్క్ రెస్పాన్స్ టైం అంటాం. ఇవి రిలేటెడ్ టర్మ్స్ అనమాట, డిస్క్ స్కెడ్యూలింగ్ లో యూజ్ చేసే టర్మ్స్. నెక్స్ట్, అసలు డిస్క్ స్కెడ్యూలింగ్ వాడడానికి పర్పస్ ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ అన్ని కూడా ఒక క్యూ మెయింటైన్ చేస్తుంది. సో అందులోని ఏదైతే ఇంపార్టెంటో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా, అలా సెలెక్ట్ చేసుకోవడానికి ఈ ప్రాసెస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఏ ప్రాసెస్ ని? డిస్క్ స్కెడ్యూలింగ్ ప్రాసెస్ ని. క్యూలో ఉన్న ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ ని తీసుకోవడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇది దీని మెయిన్ పర్పస్. గోల్ ఏంటి అంటే, ఫెయిర్నెస్, హై థ్రోపుట్, మినిమల్ ట్రావెలింగ్ హెడ్ టైం. ఇలా కరెక్ట్గా మనం ఇలా డిస్క్ని కరెక్ట్గా స్కెడ్యూల్ చేసుకొని దాని ప్రకారంగా డిసైడ్ చేసి రిక్వెస్ట్ అనేది తీసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి థ్రోపుట్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ మినిమం ట్రావెలింగ్ టైం అనేది తగ్గుతుంది. అండ్ మనకి ఇంపార్టెంట్ అయినవి వెయిట్ చేయకుండా ఏదైతే ప్రాసెస్ అవ్వాలో ఇంపార్టెంట్ ఉందో అది ఫస్ట్ అయిపోతుంది అనమాట. ఇలా డిస్క్ స్కెడ్యూలింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఈ డిస్క్ స్కెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ అనేవి మనకి 6 టైప్స్ ఉన్నాయి. FCFS అల్గోరిథం, SSTF అల్గోరిథం, స్కాన్, C-స్కాన్, లుక్, C-లుక్. ఇప్పుడు ఒక్కొక్క అల్గోరిథం కోసం ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ FCFS. FCFS అంటే ఏంటి? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కదా. సో ఫస్ట్ ఏదొస్తే అది ఫస్ట్ వెళ్ళిపోతుందని అర్థం. ఇది చాలా సింప్లెస్ట్ డిస్క్ స్కెడ్యూలింగ్ అల్గోరిథం. ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ అనేవి ఎలా సర్వ్ అవుతుందంటే, ఫస్ట్ ఏదొస్తే అది సర్వ్ అవుతుంది. ఇది FCFS స్కెడ్యూలింగ్. ఇక్కడ ఇలా ఏదైతే ఫస్ట్ వచ్చిందో అది వెళ్ళిపోతుంది అంటే, ఏదైతే ఫస్ట్ వచ్చిందో అది వెళ్ళిపోతుందంటే ఇక్కడ మనకి స్టార్వేషన్ అనేది ఉండదు. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ప్రాసెస్ అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఏది ఫస్ట్ వస్తే దాన్నే మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్టార్వేషన్ అనేది ఉండదు. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అదేంటంటే, ఇక్కడ మనకి సీక్ టైం చూసుకోకుండా అది స్కెడ్యూలింగ్ అల్గోరిథం అనేది రన్ అవుతుంది. సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, ఈ రిక్వెస్ట్ అనేవి ఒకే ప్రాసెస్ నుంచి వచ్చాయని చెప్పలేం కదా. ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ వస్తున్నాయి అంటే ఒక ప్రాసెస్ నుంచి వచ్చినవని చెప్పలేం, వేరే ప్రాసెస్ నుంచి కూడా రావచ్చు. సో ఇలా ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన రిక్వెస్ట్ వచ్చింది అనుకోండి, అది వదిలేసి ఏదైతే ఆర్డర్ ప్రకారం అవుతుందో ఫస్ట్ ఏదొచ్చిందో దాన్ని అలా చూసుకుంటూ వస్తే అదొక డిసడ్వాంటేజ్ కదా. అందుకని ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ ని ఎలా వెయిట్ చేయించి, ఒకవేళ ఇంపార్టెంట్ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ ఉండిపోయింది అనుకోండి, దాన్ని వెయిట్ చేయించడం అనేది ఇది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. ఇవి FCFS యొక్క డిసడ్వాంటేజెస్. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక డిస్క్ ఉందంటే ఆ డిస్క్ లో 100 ట్రాక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనకి
ఆర్డర్ ఎలా ఇచ్చారంటే 45, 21, 67, 90, 4, 50, 89, 52, 61, 87, 25. హెడ్ పాయింటర్ మాత్రం స్టార్ట్ అయింది 50 దగ్గర స్టార్ట్ అవుతుంది అన్నారు. అది లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుందంట. ఇప్పుడు ఇలా లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ మొత్తం ఎన్ని హెడ్ మూవ్మెంట్స్ వచ్చాయో మనం ఫైండ్ చేయాలి. ఈ FCFS షెడ్యూలింగ్ యూజ్ చేసుకొని ఎన్ని హెడ్ మూవ్మెంట్స్ వచ్చాయో ఫైండ్ చేయాలి. దీని సొల్యూషన్ చూడాలంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూడండి. 0 నుంచి 100 వరకు ఉన్నాయని చెప్పి రాసుకున్నాం. ఫస్ట్ ఎక్కడ హెడ్ పాయింటర్ ఎక్కడ ఉంది, 50 దగ్గర ఉంది. సో లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఎంత అంటే 45. 45 అనేది 40కి 50కి మధ్యలో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ 21. 45 నుంచి 21 అంటే 21కి వస్తుంది. నెక్స్ట్ 21 నుంచి 67 అన్నారు అంటే రైట్ సైడ్ మూవ్ అవుతుంది. 67 నుంచి 90 అన్నారు నెక్స్ట్. సో మళ్ళీ ఇంకా రైట్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ 4 అన్నారు. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అయింది. ఇలా మూవ్ అవుతూ మనకి లాస్ట్కి 25 వచ్చినప్పటికీ అక్కడ రీచ్ అయిందనమాట. ఇప్పుడు హెడ్ అనేది ఎన్నిసార్లు మూవ్మెంట్ అయిందో మనం ఫైండ్ చేయాలి. దానికి ఇక్కడ మీకు చూడండి నెంబర్ ఆఫ్ సిలిండర్స్ మూవ్డ్ బై ద హెడ్ ఈక్వల్స్ టు అని చెప్పి 50 - 45 ప్లస్ 45 - 21 ప్లస్ 67 - 21. ఇది మీకు ఎలా అర్థమవుతుంది కదా. 50 - 45 చేసాం. నెక్స్ట్ 45 తర్వాత ఏమొచ్చింది, 21 వచ్చింది. 45 - 21 చేశాక మళ్ళీ యాడ్ చేయాలన్నమాట ముందుది ఇది. అలా మొత్తం లాస్ట్ వరకు యాడ్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈక్వల్స్ టు ఎంత వచ్చింది అంటే 376 వచ్చింది. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ మూవ్డ్ ఎన్నిసార్లు మూవ్ అయింది, ఎన్ని సిలిండర్స్ మూవ్ అయ్యాయి అంటే హెడ్ ద్వారా 376 సిలిండర్స్ మూవ్ అయ్యాయి. ఇది FCFS. నెక్స్ట్ వన్ SSTF. ఈ SSTF అల్గోరిథం ఏంటి అంటే షార్టెస్ట్ సీక్ టైం ఫస్ట్. ఇక్కడ డిస్క్లోని ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ని ఎలా సెలెక్ట్ చేస్తుందంటే దేనికైతే సీక్ టైం తక్కువ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేస్తుంది అనమాట. సర్వీస్ క్యూ ఉంటుంది కదా, సర్వీస్ క్యూలో ఏదైతే దగ్గరగా ఉందో దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ ఇన్పుట్ అవుట్పుట్ రిక్వెస్ట్ తీసుకున్నాం, దాని దగ్గరగా ఏదైతే ఉందో రిక్వెస్ట్ ఆ రిక్వెస్ట్ని తీసుకుంటుంది నెక్స్ట్ అలా అనమాట. దీనివల్ల మనకి డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. ఇలా ఉండడం బట్టి ఏంటంటే స్టార్వేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ ఇంపార్టెంట్ ఉన్నాయనుకోండి అవి స్ట్రక్ అయిపోతాయి అనమాట. ఈ దగ్గర తీసుకుంటే దూరంగా ఉన్నది ఎప్పుడు అలా ఉండిపోతుంది కదా. సో ఇదొక డిసడ్వాంటేజ్. ఈ స్విచ్చింగ్ డైరెక్షన్ అనేది మనం కరెక్ట్గా చెప్పలేము. ఒక్కొక్కసారి లెఫ్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి రైట్ అవుతుంది. అల్గోరిథం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఇది ఆప్టిమల్ అల్గోరిథం అయితే కాదు. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సేమ్ ఎగ్జాంపుల్నే మనం SSTFలో కూడా యూజ్ చేయాలి. మనకి క్వశ్చన్ అయితే తెలుసు, SSTF షెడ్యూలింగ్ అల్గోరిథం యూజ్ చేసుకుని ఎలా సాల్వ్ చేస్తాం. ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా. యాక్చువల్గా ఇక్కడ మనకి డయాగ్రామ్లో ఏంటంటే ఏవైతే పాయింట్స్ యూజ్ చేసామో అవి మాత్రమే రాసాం. 4, 21, 25, 45, 50, 52, 61, 67, 87, 89, 90 మనం తీసుకున్న ఆర్డర్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాసుకున్నాం. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ 50 నుంచి స్టార్ట్ అవ్వాలి. 50 నుంచి లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాం కాబట్టి ఫస్ట్ 45కి వెళ్తుంది. 45 నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి మనకు చూసుకుంటే 45కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏముంది అంటే 52 ఉంది. సో 52కి వెళ్తుంది. 52కి దగ్గరగా ఉన్న నెంబర్ ఏముంది అంటే 61 ఉంది. సో 61కి వెళ్తుంది. 61కి దగ్గరగా ఉన్నది ఏముంది అంటే 67 ఉంది. ఆర్డర్ చూసుకోండి. 67కి దగ్గరగా ఉన్నది 87 ఉంది. 87కి దగ్గరగా ఉన్నది ఏముంది అంటే 90. సో 90 వరకు వెళ్ళిపోయాక ఏం చేస్తుందంటే నెక్స్ట్ అప్పుడు దూరంగా ఉన్నవి చూసుకుంటుంది. దగ్గరగా ఉన్నవి ఏం లేవు కదా, సో దూరంగా ఉన్నవి అప్పుడు 25కి వస్తుంది. 25కి మళ్ళీ దగ్గరగా ఉన్నది 21. 21కి దగ్గరగా ఉన్నది 4. ఇలా పూర్తిగా కంటిన్యూ చేస్తుంది అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిలిండర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. నెంబర్ ఆఫ్ సిలిండర్స్ ఎలా అంటే సేమ్ మనం ఇందాక ఏదైతే యూజ్ చేసాం అలాగే 45 - 50 - 45 ప్లస్ 52 - 45, 61 - 52 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తాం. ఇది SSTF. నెక్స్ట్ వన్ స్కాన్ అండ్ సి స్కాన్. ఫస్ట్ వన్ స్కాన్ అల్గోరిథం. ఈ స్కాన్ అల్గోరిథంని మనం ఎలివేటర్ అల్గోరిథం అని కూడా అంటాం. ఈ అల్గోరిథంలో ఏం జరుగుతుందంటే డిస్క్ ఆర్మ్ ఏదైతే ఉందో అది ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎండ్ వరకు ఒకే డైరెక్షన్లో వెళ్తుంది అనమాట. కానీ ఇక్కడ అలా వెళ్ళినా కూడా అన్ని రిక్వెస్ట్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేశాక అప్పుడు మళ్ళీ బ్యాక్ మూవ్ అవుతూ వస్తుంది అనమాట. ఒక్కొక్క స్టెప్ మళ్ళీ వెనక్కి వస్తుంది అనమాట. రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అంటే మనకి ఎలివేటర్ ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ పై వరకు రీచ్ అయ్యాక మళ్ళీ బ్యాక్వర్డ్కి వస్తుంది. డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది అలా అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి రీచ్ అయిపోయాం, మళ్ళీ వెనక్కి రావాలంటే కిందకు వచ్చి ఎలివేటర్ ఎక్కుతాం అనమాట అలా. దీని ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి 100 ట్రాక్స్ ఉన్నది ఇచ్చారు సీక్వెన్స్. అందులో రిక్వెస్ట్ అనేది 98, 137, 122, 183, 14, 133, 65, 78 ఇచ్చాం. హెడ్ పాయింటర్ అనేది 54 దగ్గర స్టార్ట్ అవ్వాలని ఇచ్చాం. ఫస్ట్ లెఫ్ట్ వర్డ్ డైరెక్షన్ అనమాట.
సో ఇప్పుడు డయాగ్రామ్ చూడండి. 0, 14, 54, 65, 78, 92, 122, 133, 137, 183. సేమ్ అందులో ఏవైతే ఇచ్చామో అవి మాత్రమే ఇక్కడ ఇచ్చుకున్నాం. అంటే మనకి సీక్వెన్స్లో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నెంబర్స్ తీసుకున్నాం. ఫస్ట్ 54 దగ్గర స్టార్ట్ అవ్వాలన్నారు, లెఫ్ట్ డైరెక్షన్ అన్నారు. సో 54 నుంచి లెఫ్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి అంటే ఆ నెంబర్ ఏది దగ్గరగా ఉంది అంటే 14. సో 14కి వెళ్తుంది. 14 నుంచి మనకు నెక్స్ట్ 0కి వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే మన వర్డ్స్లో చెప్దాం. మనం ఫస్ట్ ఎలివేటర్ అంతా ఎక్కేసాం. ఎక్కాక మధ్యలో నుంచి ఒకళ్ళు కిందకి వెళ్ళాలంటే దాని మీద నుంచి వెళ్లకుండా పూర్తిగా పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకు వస్తాం. అంతేగాని అదే ఎలివేటర్లోని వెళ్తూ మనం కిందకి రాలేం కదా, అందుకని అనమాట. సో ఇప్పుడు మనం ఇది ఒక ఎలివేటర్లో వర్క్ అవుతుందని చెప్పాం. అంటే 14 నుంచి మధ్యలో నుంచి మళ్ళీ మనం వేరే దాంట్లోకి వెళ్ళలేం, పూర్తిగా పైకి వెళ్ళిపోవాలి. అంటే 0కి వచ్చేసాం. 0 నుంచి మళ్ళీ నెక్స్ట్ దానికి మూవ్ అవుతాం అనమాట. సో 0 దగ్గరికి వచ్చేసాం. 0 దగ్గరికి వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ ఏముంది నెంబర్ మనకంటే 65 ఉంది. సో 65కి డైరెక్ట్గా వెళ్తుంది. 65 నుంచి 78, 78 నుంచి 98, 98 నుంచి 122, 122 నుంచి 133, 133 నుంచి 137, 137 నుంచి 183 ఇలా వెళ్తుంది. సేమ్ మనకి నెంబర్ ఆఫ్ సిలిండర్స్ క్యాలిక్యులేట్ చేయడం. 54 - 14, 14 - 0 అండ్ 65 - 0, 78 - 65 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి 237 సిలిండర్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్ సి స్కాన్. ఈ సి స్కాన్ అల్గోరిథం అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అది అనుకునే లాస్ట్ సిలిండర్కి రీచ్ అయ్యాక అప్పుడు డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది అనమాట. దానికి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇప్పుడు మనం ఎలివేటర్ ఎక్కామనుకోండి, లాస్ట్ వరకు వెళ్ళాక అప్పుడు ఇంకో దానికి వెళ్తాం. ఇదే గుర్తుపెట్టుకోవాలి. దీని ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సేమ్ ఎగ్జాంపులే 100 ట్రాక్స్ ఉన్నది. 98, 137, 122, 183, 14, 133, 65, 78. సో హెడ్ పాయింటర్ అనేది 54 దగ్గర స్టార్ట్ అయ్యి లెఫ్ట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలన్నాం. సో ఇక్కడ చూడండి 0 నుంచి 54 దగ్గర స్టార్ట్ అయింది. 54 నుంచి 14కి వెళ్ళింది. 14 నుంచి 0కి వెళ్ళింది. ఇప్పుడు 0 నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది అంటే 199కి వెళ్ళింది. ఏం చెప్పాం, ఫస్ట్ 0 వచ్చినా సరే మనం ఏంటంటే లాస్ట్ దానికి వెళ్ళిపోతాం అని చెప్పాం. ఇది ఏం చేస్తుంది, ఎక్కడైతే మనకి డైరెక్షన్ అనేది మారుతుందని తెలుస్తుందో అప్పుడు ఏం చేస్తుందంటే ఆ డైరెక్షన్లోనే వెళ్ళాలి కాబట్టి లాస్ట్ సిలిండర్కి మూవ్ అయిపోతుంది అనమాట. లాస్ట్ సిలిండర్కి మూవ్ అయ్యి మళ్ళీ అదే డైరెక్షన్ వెళ్తుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్గా చెప్దాం. ఎలివేటర్ తీసుకుందాం. మనం పైకి వెళ్తున్నాం, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాక 3 స్టెప్స్ ఎక్కాం. 3 స్టెప్స్కి ఎక్కాక ఏమైందంటే మనం వస్తువు ఏదో కింద వదిలేసాం. 3 స్టెప్స్ ఎక్కాం కదా అని మళ్ళీ మనం బ్యాక్కి రాలేము. అది బ్యాక్వర్డ్కి వెళ్ళదు. మనం 3 స్టెప్స్ ఎక్కాం, మనం బ్యాక్ దిగిపోదాం అంటే అవ్వదు పూర్తిగా. సో అప్పుడు ఏం చేస్తామంటే పై వరకు వెళ్ళిపోతాం. పై వరకు వెళ్ళాక అప్పుడు మళ్ళీ మనం కిందకు వస్తాం. కిందకు వచ్చినప్పటికీ మనకి డైరెక్షన్ అక్కడ చేంజ్ అవుతుంది పై వరకు వెళ్ళాక. సో కిందకు వచ్చేసాక మళ్ళీ అదే వేలో వెళ్తున్నాం కదా, సో అలా అనమాట. డైరెక్షన్ అనేది ఒక వేలోనే ఉండాలి. దీనికి డైరెక్షన్ చేంజ్ చేసుకొని వెళ్దాం. ఒకవేళ అలా చేంజ్ చేసుకొని వెళ్తే లాస్ట్కి వెళ్ళిపోయి అప్పుడు డైరెక్షన్ని చేంజ్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎలివేటర్ ఎక్కేటప్పుడు మనం మధ్యలో ఒక స్టెప్ ఎక్కినా సరే మనం వెనక్కి వచ్చడానికి అవ్వదు అనమాట. ఎందుకంటే అది వెళ్ళిపోతుంటుంది కాబట్టి పైకి. సో అందుకని లాస్ట్ వెళ్ళే వరకు వెయిట్ చేస్తాం. మళ్ళీ లాస్ట్కి వెళ్ళాక అప్పుడు మన డైరెక్షన్ బట్టి మనం కిందకు వస్తాం. కిందకు వచ్చి మనకు అనుకునే వస్తువు ఏదైతే ఉందో అది తీసుకొని మళ్ళీ వెళ్తాం. ఈ సి స్కాన్లో అలాగే అనమాట. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, 0 నుంచి 199కి వెళ్ళింది. 199 నుంచి అప్పుడు మళ్ళీ 183, 183 నుంచి 137, 137 నుంచి 133, 133 నుంచి 122, 98, 78, 65కి వచ్చింది. దీని నెంబర్ ఆఫ్ సిలిండర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 387. నెక్స్ట్ వన్ లుక్ స్కెడ్యూలింగ్. ఈ అల్గోరిథం ఏంటంటే మనకి స్కాన్ అల్గోరిథంలో ఏంటి, మనకు అవసరం ఉన్నా లేకపోయినా 0 వరకు వెళ్ళి 0 నుంచి మళ్ళీ ఫస్ట్కి వస్తున్నాం కదా. సో అలా కాకుండా 0 నుంచి అలా వెళ్ళకుండా డైరెక్ట్గా మనం ఫస్ట్కి రాకుండా 0 వరకు రాకుండా మనం కంటిన్యూస్నే చేస్తామన్నమాట ఈ అల్గోరిథంలోని. ఇది లుక్ స్కెడ్యూలింగ్. మీకు ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఒకసారి. సో 54 నుంచి 14కి వచ్చాం. 14 నుంచి 0కి వచ్చాం ముందు దాంట్లో. కాకపోతే ఇక్కడ ఏంటంటే 0కి రాకుండా మనం 14 నుంచి 65కి వెళ్ళి 65 నుంచి 78 అలా మూవ్ అవుతూ వెళ్ళాం. దీని హెడ్ మూమెంట్స్ ఫైండ్ చేస్తే 209 వచ్చింది. మీకు ఈ ఎగ్జాంపుల్ చూస్తే లుక్ అల్గోరిథం అర్థమైనట్టే అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఈజీ. మనకి స్కాన్ అల్గోరిథంలో ఉన్న డిసడ్వాంటేజ్ని తగ్గించడానికి ఈ అల్గోరిథం అనమాట. నెక్స్ట్ సి లుక్ స్కెడ్యూలింగ్. ఈ సి లుక్ అల్గోరిథం అనేది సి స్కాన్ అల్గోరిథంకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ సి లుక్ అల్గోరిథంలో ఏంటంటే దాని లాస్ట్ ఏదైతే హైయెస్ట్ రిక్వెస్ట్ సిలిండర్ ఉందో అది రీచ్ అయ్యే వరకు దాని డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకోదు, ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఏదైతే దాని డైరెక్షన్కి రీచ్ అయిపోయిందో అప్పుడు దాని డైరెక్షన్ అనేది చేంజ్ చేసుకుంటుంది అనమాట. అంతవరకు ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతుంది.
ఇప్పుడు మనం 54 నుంచి 14కి రావాలి కదా, సో 14కి రాదనమాట, ఒకే డైరెక్షన్ మెయింటైన్ అవుతుంది. 54 నుంచి 65, 65 నుంచి 78, 78 నుంచి 98, అలా లాస్ట్ మనం అనుకున్న 183కి వెళ్ళాక అప్పుడు అక్కడ నుంచి 14కి వచ్చింది. మీరు అబ్జర్వ్ చేసారా, అక్కడ నుంచి మనకి 14కి వచ్చింది. డైరెక్షన్ అనేది సేమ్ డైరెక్షన్ ఉంది. ఇది సి లుక్ అల్గోరిథం. ఇవి డిస్క్ స్కెడ్యూలింగ్లో ఉన్న అల్గోరిథమ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ట్యుటోరియల్ అంతా కూడా నేను ప్లేలిస్ట్లో అప్లోడ్ చేశాను. దీంతో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. And thanks for watching friends. Please subscribe my channel and please support me. Thank you very much.